వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్ కుమార్ ని ఘనంగా సన్మానించిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి భూత్పూర్ మండల అన్నాసాగర్ గ్రామంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్ కుమార్ ని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో దేవరకద్ర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మరియు పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇతర మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అందరూ కూర్చోవాలి. బయట ఉన్నది కూడా దాన్ని నిజంగా నిలబెట్టిండు. మీరందరూ కూడా దాదాపు 100 పైగా ఓట్లతోటి మనం ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అదేవిధంగా 14 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నా ఎంత కష్టపడ్డా మాకైతే నమ్మకం ఉన్నది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ బలపరుస్తారు, నవీన్ని తప్పనిసరిగా గెలిపిస్తారన్న నమ్మకం ఉన్నది. ఎవరు ఎన్ని ప్రలోభాలు గురి చేసినా కూడా, ఎవరు ఎంత ప్రయత్నం చేసినా కూడా మళ్ళీ మనం మన అభ్యర్థిని గెలిపించుకోవడం, దాంట్లో మీ అందరి భాగస్వామ్యం ఉండడం. ఓట్లు వేసిన నాయకులే కాదు, ఓట్లు ఉన్న ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, చైర్మన్లు, వాళ్ళు ఓట్లు ఉన్న వాళ్ళు. కానీ ఓటు లేని నాయకులు కూడా చాలా కష్టపడ్డారు. అంటే వాళ్ళని మోటివేషన్ చేసే దాంట్లో ఒక్కొక్క ఓటర్ దగ్గరికి మన నాయకులు ఒక 10 మంది వరకు పోయి ఈ కష్టకాలంలో మనం నిలబడాలి, ఒక్క ఓటు కూడా మనం పక్కకి ఇవ్వద్దు అని కౌన్సిలింగ్ ఇచ్చి మోటివేషన్ చేసి ఎక్కడోళ్ళు అక్కడ కష్టపడ్డారు. కాబట్టి ఇవాళ ఈ రిజల్ట్ వచ్చింది. నిజంగా రిజల్ట్ ఇట్లా వస్తుందని తెలిసే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కౌంటింగ్, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో చాలా పాజిటివ్ రిపోర్ట్ ఉంటుండే మనకి. ఎందుకంటే ఫస్ట్ ఎలక్షన్ తెలంగాణలో ఎమ్మెల్సీగా మనం గెలిచినామంటే దాని ఎఫెక్ట్ తప్పనిసరిగా పార్లమెంట్ మీద పడుతుందన్న దురుద్దేశంతో ఈ కౌంటింగ్ కూడా దాదాపు 2 నెలల వరకు ఆపడం జరిగింది. అది అదని మీరందరూ గమనించినారు. ఎప్పుడైతే కౌంటింగ్ ఆపినో అప్పుడే మాకు అర్థమైపోయింది మనం గెలుస్తున్నాం కాబట్టి ఈ పాజిటివ్ వైబ్రేషన్ మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు రావద్దన్న కుట్రతోటే వాళ్ళు ఆపిదనేది. ఏది ఏమైనా ఈరోజు రాష్ట్రంలో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ చాలా బ్రహ్మాండంగా పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక మంచి ఎలక్షన్ మనం గెలిచినాం. ఇంతకుముందు బసవరాజు అన్నట్లు రాజకీయాల్లో ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది. ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే మనం కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్ళు ఉద్యమంలో పనిచేసినాం. చాలామంది 2001 నుంచి ఉన్న వాళ్ళు దిగుతున్నారు, తర్వాత అందరం జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. 2009 నుంచి 14 వరకు ఎంత సీరియస్గా మనం ప్రయత్నం చేసినాం. ఆ రోజు అనుకున్నామా? ఆ రోజు అనుకోలేదు రాష్ట్రం వస్తుంది, రాష్ట్రం వస్తే ఎమ్మెల్యేలు అవుతాము, మంత్రులు అవుతాము. ఆ రోజు ఒకటే కాన్సెప్ట్ మనకుంటే రాష్ట్రం రావాలి, కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఏర్పడాలి, రాష్ట్రం అదొక్కటే తప్ప మనకు వేరే ఆలోచన లేకుండా 14లో రాష్ట్రం వచ్చింది, ప్రజలు ఆశీర్వదించారు, మొదటిసారి ఎమ్మెల్యే అయినాం, 5 ఏళ్ళు పనిచేసినాం, మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో 2వ సారి గెలిపించింది. 2 సార్లు అంటే దాదాపు 10 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం. 10 సంవత్సరాల్లో ఎంత గొప్పగా మనం పని ఈ నియోజకవర్గం కానీ రాష్ట్రంలో కానీ దేశంలో లేనన్ని కొత్త పథకాలు ఇవాళ మనం తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసినాం. మిషన్ భగీరథ లాంటి పథకం పెట్టాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి, రైతు బంధు లాంటి పథకం పెట్టాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి. ఏ రాష్ట్రం చేయనటువంటి పనులు మనం తెలంగాణలో చేసినాం. అయినా కూడా 10 ఏళ్ళ తర్వాత ప్రజలకి ఎందుకో పాత కనిపిస్తుంది, మళ్ళీ కొత్త కావాలనిపిస్తుంది, ఇంకా కొత్తగా ఏదో వస్తుందా అన్న ఆలోచన. సరే, దాని దగ్గర కొన్ని మిస్టేక్స్ పైన కావచ్చు, మావి కావచ్చు, మీది కావచ్చు, ఊళ్ళో కావచ్చు. 10 ఏళ్ళ తర్వాత ఏమైందంటే ఆటోమేటిక్గా కొంచెం నిర్లిప్తత అనేది నాయకుల్లో ఏర్పడడం, ప్రజల్లో కూడా 10 ఏళ్ళు అయిన కొత్తని చూద్దామన్న ఆలోచన రావడం, ఇంకా కొత్తగా ఏదో వస్తుందన్న ఆలోచనతోటి కొంచెం చిన్న పొరపాటుతోటి ప్రత్యేకంగా మన నియోజకవర్గం అయితే ఓన్లీ గెలిచిన ఎమ్మెల్యేకు మనకు తేడా అయ్యింది 0.6% మాత్రమే. రాష్ట్రం మొత్తంలో 1.8% తేడా ఉంటే మన నియోజకవర్గంలో ఓన్లీ 0.6. అంటే ప్రజలు 87,000 ఓట్లు చేసిరు. అందుకే ప్రజలను ఎప్పుడు మనం తప్పవద్దు. ప్రజలకు మన మీద ప్రేమ లేకుంటే, పార్టీ మీద, కేసీఆర్ గారి మీద, కారు గుర్తు మీద ప్రేమ లేకుంటే 87,000 ఓట్లు వచ్చే పరిస్థితి ఉండదు.
ఇవాళ 5 ఏళ్ళకి ఆందోళన చూసినాం. ఇలా 10 ఏళ్ళు చేసిన తర్వాత మనకు 119లో 39 సీట్లు వచ్చినాయి. అదే 2014లో పక్కన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వచ్చిన తర్వాత 5 ఏళ్ళ దేవరకద్ర నియోజకవర్గ పార్టీ పెద్దలు, తెలంగాణ తొలి శాసనసభ్యులు దేవరకద్ర ఆల వెంకటేశ్వర రెడ్డి అన్న గారికి, అలాగే ముఖ్యంగా పార్టీ పీపీలకు, వైస్ ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, జెడ్పీ వైస్ చైర్మన్లకు, అలాగే మున్సిపల్ కౌన్సిలర్లకు, మున్సిపల్ వైస్ చైర్మన్లకు, మున్సిపల్ చైర్మన్లకు, పిఏసిఎస్ డైరెక్టర్లకు, అంటే ఇంతకుముందు ఆలన్న గారు చెప్పారు, ఒకటి మాత్రం ధైర్యం కోల్పోవద్దు. ఎందుకంటే నన్ను పార్టీ క్యాండిడేట్గా డిసైడ్ చేసినప్పుడు ఆలన్న ఫోన్ చేసింది. ఫస్ట్ తమిళ ఎక్కడన్నా అంటే సాధనాలు ఉన్నా అంటే రా తమిళతో మాట్లాడుతా అన్నాడు. నీకు మంచి అవకాశం వస్తుంది, మేమైతే వెన్నంటి ఉంటాం, నువ్వు ఏమాత్రం ఓడిపోతే అది మేము ఏడిపోయినట్టుగానే భావిస్తాం, అందరం కష్టపడతాం, మా ఎలక్షన్ల కంటే ఎక్కువ కష్టపడతామని చెప్పి ఆ రోజు చెప్పారు. అంటే నేనేమనుకున్నానంటే నాకైతే అవకాశం వచ్చింది, నేనైతే గట్టిగా నిలబడాలి. ఎందుకంటే నా గురించి ప్రాణం కంటే ఎక్కువ చూసుకున్న మా అన్నలకు, అంటే ముఖ్యంగా వెన్నంటి ఉన్న ఆలన్న గారికి. ఎందుకంటే చాలామంది అధైర్యంతో అంటే కాంగ్రెస్ వచ్చింది, ముఖ్యమంత్రి నియోజకవర్గం ఇంకెక్కడ ఉంటుంది విజయం అంటే, మనం గెలిపించిన టీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిపించిన వాళ్ళు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్స్, కొంతమంది ఎంపీటీసీలు వేయరు. అంటే వాళ్ళు ఆ రోజు గెలిచిన పరిస్థితులు మర్చిపోయారు. ఆ రోజు ఈ టీఆర్ఎస్ పార్టీ లేకుంటే వాళ్ళకు పదవులు వచ్చేదా? ఆ రోజు ఆలన్న లేకుంటే వాళ్ళు ఆ పదవులు అనుభవించడంలా? 5 సంవత్సరాలు దాదాపుగా పదవులు అనుభవించి ఏదో 6 నెలల రాజకీయానికి వాళ్ళు ప్రలోభాలకు గురయ్యారు. కానీ మిగతా ఎవరైతే ఉన్నారో మా అక్కచెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ అంటే ప్రేమపూర్వకంగా అంటే అవతలలో డబ్బులు ఇస్తే మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే అవి మన పైసలు. ఎందుకంటే ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ చేస్తే 10 మంది దగ్గర సంపాదించవచ్చు, కానీ మన ఇంట్లో కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ఎప్పటికో జ్వరం వస్తున్నో అది వస్తున్నో ఇది వస్తున్నో చిన్న ట్యాబ్లెట్ కానుంచి సెలైన్ బాటిల్ కానుంచి ప్రతి ఒక్కటి వాళ్ళ కంపెనీ నుంచి వచ్చినాయి. వాళ్ళు ఎన్ని పైసలు తీసుకున్నా మనది ఏం తప్పు లేదు. పైసలు తీసుకున్నందుకు మరొక్కసారి వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్న వాళ్ళందరికీ నా యొక్క శుభాభినందనలు. ఎందుకంటే ప్రజాధనం అది మనది, మన ఇంటి పైసలు అవి, మనం ఎన్ని తీసుకున్నా తక్కువనే, వాళ్ళు ఎన్ని ఇచ్చినా తక్కువనే. కానీ అంటే మీకు ఒకటి సభాముఖంగా చెప్పదలుచుకున్నా, నేను మళ్ళా ఎలక్షన్స్ తర్వాత మేము అంటే కొన్ని టెంపుల్స్, కొన్ని ప్లేసులు చూద్దామని చెప్పి మా పిల్లలు అడిగితే మేము గోవా ట్రిప్ వెళ్ళాం. గోవా ట్రిప్ వెళ్ళినప్పుడు ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గం అవతల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ సోషల్ మీడియా టీం దగ్గర వాళ్ళ ఇంపార్టెంట్ వ్యక్తులంతా 25-26 మంది టూర్కి వచ్చారు. అంటే వాళ్ళు మేము ఒకటే పోట్ల దాంట్లో ప్రయాణిస్తుంటే వాళ్ళు నన్ను గుర్తుపట్టి వచ్చి, అన్న నువ్వు నవీన్ కుమార్ రెడ్డి కదా అంటే అవును అంటే, ఏమనుకోకన్నా బాధపడకు, నువ్వు ఓడిపోతున్నావు, నువ్వు 200 కోట్లు ఓడిపోతుండొచ్చు, కానీ మంచి నిర్ణయం తీసుకొని నిలబడ్డావన్నా, భవిష్యత్తు ఉంది అంటే నేను ఒక క్వశ్చన్ వేసిన. సరే ఇవన్నీ పక్కకు పెట్టుండి గెలిపోవడం అనే సహజం. నాకు తెలిసి నిలబడ్డ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక మినిస్టర్ ఉన్నాడు. కరడుగట్టిన లాంటి రేవంత్ రెడ్డి పేరు చెప్తేనే చాలామంది భయపడ్డారు. అయినా నేను నిలబడ్డా, నాకేం బాధ లేదు. నేను ఒక నిజమైన కార్యకర్త ఉండగాని మీ దేవరకద్ర పరిస్థితి ఏంటంటే అని చెప్పాడు. అంటే దాంట్లో అంటే వాళ్ళ ఉత్సాహం ఎట్లా చెప్తుంటే, అన్నా మేము వాళ్ళకి ఇచ్చినాం, అన్నా వీళ్ళకి ఇచ్చినాం, మొత్తం కవర్ అయిపోయింది అంటే నేను ఒక క్వశ్చన్ వేసిన. సరే మీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, సరే మాట వరుసకు మీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మీరు 26 మంది ఉన్నారు, నేను ఒక్కనున్నా, నేను నిజంగా మహబూబ్